శంకర్ ప్రభు గారికి, చైర్మన్ తులసి సీడ్స్, అందరూ పోలీస్ అసోసియేషన్ ఆఫీస్ బీరర్స్, ఇక్కడ వచ్చిన అందరూ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, పోలీస్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషము. సో తులసి సీడ్స్ నుంచి ఈ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ పేరుతో ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి ఇటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయము. సో దాంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి సెపరేట్గా ఒక కోటా ఇవ్వడం అనేది అది ఆయనకు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం దాంట్లో కనిపిస్తుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడం అన్నది చాలా కష్టము. అంటే మన డ్యూటీస్ ఒత్తిడి వేరే డిపార్ట్మెంట్స్ కంటే, వేరే ఉద్యోగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్లో సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వడము, సక్సెస్ఫుల్గా అంతా కంప్లీట్ చేసుకుని రిటైర్ అవ్వడమే చాలా గొప్ప విషయము. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇంకా ఎవరికి తెలియవు కూడా. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది ఏదైతే సమాజానికి మనం ఎంత కష్టపడి పని చేస్తున్నామో, ఎంత ఇబ్బందుల్లో ఉండి పని చేస్తున్నామో, సో దానికి గుర్తించి ప్రభు గారు ఈ స్కాలర్షిప్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో దాంతోపాటు ఆయన కూడా స్కాలర్షిప్ మీద చదివి తర్వాత ఐఐటికి వెళ్ళారు. తర్వాత ఆయన సొంత ఒక పరిశ్రమ పెట్టారు, చాలా సక్సెస్ఫుల్గా నడిపారు. దాంతో అంతా ఆయన చేయగలుగుతున్నారు. సో దాంట్లో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, మనం ఏ స్థాయి నుంచి వచ్చినా, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అందరూ కూడా ఏదైనా సాధించవచ్చు. మనము పూర్తి డెడికేషన్తో మనం కష్టపడితే, మనం బాగా ఏదైతే మనం చేస్తున్నామో అది బాగా డెడికేషన్తో చేస్తే, డిసిప్లిన్తో చేస్తే, పూర్తిగా మనసు పెట్టి అది చేస్తే, ఇప్పుడు మీరు చదువుతున్నారు, మీరంతా చదువుతున్నారు, మీరు చాలా చాలా లక్కీ, చాలా చాలా మీకు మంచి సౌకర్యాలు దొరుకుతున్నాయి, మీరు మంచి ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు. చాలామంది పిల్లలకి ఇవన్నీ సౌకర్యాలు దొరకవు. సో మీరు, మీ పేరెంట్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడం అంటే మంచి ఉద్యోగం ఉన్నట్టు. మీ పేరెంట్స్కి మంచి ఉద్యోగం ఉంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన ముందు చాలా ఇబ్బందులు పడి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి ఉంటారేమో, కానీ మీ అందరికీ కూడా మంచి మీకు సౌకర్యాలు ఇస్తున్నారు, మంచిగా మీకు చదివిస్తున్నారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. కానీ ఇది మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, ఇది యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఏదైతే ఇప్పుడు ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో అది మీరు పూర్తిగా మీరు యూటిలైజ్ చేస్తున్నారా లేదా, అది మీరు సెల్ఫ్ క్వశ్చనింగ్ చేయాలి. చదువు అంటే మీ లైఫ్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలది. చదువుతో మీరు మీ లైఫ్ను మీరు మార్చుకోవచ్చు. చాలామంది స్టేజ్ మీద ఎవరైతే కూర్చున్నారో, చాలామంది ఇంకా కూడా మంచిగా చదివితే ఏదైతే మీకు ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో అది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే, ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం మీరు పని చేస్తే, యువర్ లైఫ్ కెన్ ట్రాన్స్ఫార్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు గారు ఐఐటి మద్రాస్కి వెళ్ళారు. సో ఒకసారి ఐఐటికి వెళ్ళడం అంటే యువర్ లైఫ్ విల్ చేంజ్. అంటే ఇంతవరకు నేను ఇంత అంటే నాకు ఇంత పొటెన్షియల్ ఉంది, నేను ఇదే చేయగలుగుతానని మీరు అనుకుంటారు. ఐఐటిలో పోయినాక, ఐఐటిలో చదివినాక మీరు ఏమనుకుంటారు, నేను ప్రపంచంలో ఏదైనా చేయగలను. ఐఐటి మనకి స్టూడెంట్స్కి నేర్పించింది ఏంటి, ఐఐటిలో వెళ్ళడము మిగతా కాలేజీ కంటే డిఫరెంట్ ఎందుకు, అక్కడ ఏం నేర్పిస్తారు, మీరు ఒకరే ఏమైనా చేయగలుగుతారు, మీకు ఏం సపోర్ట్ అవసరం లేదు, మీకు ఎవరు
నేర్పించడం అవసరం లేదు. నాలెడ్జ్ అన్ని చోట్ల ఉంది. మీరు సొంతంగా వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. ఏదైనా కానీ మీరు ఏమైనా చేయగలరు అనేది ఒక నమ్మకం ఇస్తారు ఐఐటిలో. అందుకని మీరు చూస్తే ఐఐటియన్స్ ఏదైతే చదువుతారో తర్వాత ఏదైతే చేస్తారో దానికి పెద్ద రిలేషన్ ఉండదు. సో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు, కానీ మ్యాక్సిమం ఐఐటియన్స్ ఏం చేస్తారు, బయట వెళ్ళి ఇంజనీరింగ్ సంబంధించిన పని చేయరు. వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేస్తారు, రకరకాల కంపెనీలు ఓపెన్ చేస్తారు, రకరకాల పరిశ్రమలు పెడతారు. అది ఏదైతే వాళ్ళు చదివారో దాంతో సంబంధం ఉండదు, డైరెక్ట్ రిలేషన్ ఉండదు. సో ఆ నమ్మకం ఉండడము, ఆ కాన్ఫిడెన్స్ ఉండడము, అది చాలా చాలా గొప్ప విషయం. అదే ట్రాన్స్ఫార్మింగ్ అంటే. దట్ ఈస్ వై ఐఐటీస్లో వెళ్ళినాక సడన్లీ యువర్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్స్, యువర్ లైఫ్ చేంజెస్. అది ఎక్కడైనా చేయొచ్చు, అది ఐఐటీలో వెళ్తేనే అవుతుంది కాదు, మీరు కూడా చేయొచ్చు. కానీ మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఏ కాలేజ్లో అయితే మీరు చదువుతున్నారో మంచి కాలేజ్, మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా మీరు ఏదైనా చేయగలరు. సో నేను థర్డ్ ఇయర్లో చదువుతున్నాను, నేను ఫస్ట్ 2 years సరిగా చదవలేదు, అందుకని నేను చేయలేనని ఏమో, లేకపోతే నేను స్కూల్లో సరిగా చదవలేదు, ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఎంతవరకు చేయగలుగుతాను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఫస్ట్ మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఏదైతే మీకు రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో, ఏదైతే మీకు స్టడీ మెటీరియల్ ఉండొచ్చు, అది వేరే రిసోర్సెస్ ఉండొచ్చు, ఏదైతే ఉన్నాయో అది మీరు దాన్ని యూటిలైజ్ చేస్తున్నారా లేదా, ఏదైతే మీరు చదువుతున్నారో అది సరిగా చదువుతున్నారా లేదా. చదవడం అంటే ఓన్లీ ఎగ్జామ్లు పాస్ చేయడం కాదు. చదవడం అంటే అది సరిగా అండర్స్టాండ్ చేయడం. ఎగ్జామ్ పాస్ చేయడం వేరే విషయం, సరిగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండడం వేరే విషయం. మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ కాన్సెప్ట్ను మీరు ఎక్కడైనా కానీ అప్లై చేయగలిగితే ఖచ్చితంగా యువర్ లైఫ్ విల్ చేంజ్. మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఎగ్జామ్ కోసం చదివే నీడ్ కూడా ఉండదు. సో ఏదైతే మీరు చదువుతున్నారో, ఎక్కడైతే చదువుతున్నారో దాంట్లో మీరు అన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా, హార్డ్ వర్క్ చేస్తున్నారా. అది మీకు ఇష్టం లేకపోతే ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైతే మీకు ఇష్టం ఉందో దానికోసం పని చేయండి. ఒక లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం పెట్టినాక దానికోసం మీరు కష్టపడితే ఖచ్చితంగా యూ విల్ అచీవ్ దాట్. అది కాకపోతే ఏదో దానికి 50% ఏదో అచీవ్ చేస్తారు, అది కాకపోతే ఏదో 30% అచీవ్ చేస్తారు, కానీ ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా సాధిస్తారు. తర్వాత చాలామంది కష్టపడతా ఉంటారు, కానీ దేనికోసం పడుతున్నారో అది వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఎలా దానికి కష్టపడాలని కూడా క్లారిటీ ఉండదు. సో హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఏం చేస్తే మీకు మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది, ఎలా చేస్తే మీరు ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు పొందొచ్చు, ఏం నేర్చుకుంటే మీకు బాగా జాబ్స్ వస్తాయి. సో స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్కిల్స్. సో చాలామంది థియరీ చదివి ఎగ్జామ్లు రాసి మాకు మంచి మార్క్స్ వచ్చాయి కానీ మాకు ఉద్యోగం దొరకలేదు అంటారు. ఎందుకు దొరకలేదు? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఆ థియరీను ఎలా అప్లై చేయాలి తెలియదు. ఏదైతే కొన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏదైతే మార్కెటబుల్ స్కిల్స్ ఉన్నాయో ఆ మార్కెటబుల్ స్కిల్స్ లేవు. సో ఆ స్కిల్స్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ స్మార్ట్ వర్క్. సో హార్డ్ వర్క్ ఈజ్ ఓకే, హార్డ్ వర్క్ చేస్తే అది చేయాల్సిందే, కానీ దేనికోసం? ఇప్పుడు కంప్యూటర్స్ అందరూ యూజ్ చేస్తున్నారు.
ఏ ఇంజనీరింగ్ చదివినా ఏ ఇంజనీరింగ్ చేసినా అల్టిమేట్లీ వెళ్ళి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాడు, కంప్యూటర్ జాబ్ చేస్తాడు. ఎవరైతే ఇంజనీరింగ్ చదవట్లేదో, ఎవరైతే ఇంకా వేరే ఏదో చదివారు, డిగ్రీ చదివారు, మళ్ళా తర్వాత వాళ్ళు కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదో నేర్చుకొని మళ్ళా కంప్యూటర్ అప్లికేషన్స్ చుట్టుపక్కల రివాల్వ్ అవుతున్న జాబ్స్ చేస్తారు. సో దట్ మీన్స్ వాట్ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంపార్టెంట్. అది మనం నేర్చుకుంటే మనకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దట్ ఈజ్ ఏ మార్కెటబుల్ స్కిల్. సో అట్లాంటి మార్కెటబుల్ స్కిల్ను మనం డెవలప్ చేసుకోవాలి. ఏదైతే మనం చదువుతున్నామో అది ఓకే, దాంతోపాటు ఏదైనా మార్కెటబుల్ స్కిల్ కూడా మనకి ఉండాలి. సో స్కిల్ ఎడ్యుకేషన్ అందరూ అంటున్నారు, గవర్నమెంట్ కూడా అంటున్నారు. సో మనం ఆ స్కిల్స్ మనం డెవలప్ చేస్తున్నామా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మీరు చేస్తున్నారో మీరు పూర్తిగా శ్రద్ధతో మీరు అది చేస్తే, కష్టపడి చేస్తే, ఒక ప్లాన్డ్ మేనర్లో చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. సో ఓన్లీ ఇన్ని % మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మాత్రం సక్సెస్ వస్తుంది అలా కాదు. చాలామంది 10th క్లాస్లో ఏదో బోర్డు టాపర్ అయి ఉండి తర్వాత అన్ఎంప్లాయిడ్గా తిరుగుతున్నారు. చాలామంది 10thలో ఫెయిల్ అయ్యి తర్వాత ఇంకా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు లైఫ్లో. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచే మీకు మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈరోజు మీ అందరికీ ఇప్పుడు 120 మందికి ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ బాగా చదువుతున్నారు, అందుకని మీకు ఈ స్కాలర్షిప్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. స్కాలర్షిప్ ఇచ్చారు, మీకు బాగా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, చాలా మంచిది. సో కానీ దీంతో మీరు ఎలా సద్వినియోగం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మీతో పాటు దీని మీద ఆలోచించుకోవాలి. మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా చేయొచ్చు. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను చేయలేను, నాకు ఇంత ఫైనాన్షియల్ కండిషన్ లేదు, నేను చేయలేను, అట్లాంటిది ఏమి ఉండదు. మీరు వెతకడం స్టార్ట్ చేస్తే మీకు ఏదో దారి దొరుకుతుంది, ఆ పని అవుతుంది. సో ఏదో లక్ష్యం పెట్టి మీరు దాని మీద పని చేసుకోవాలని మేము కోరుతున్నాము. సో మీరు ఒక మంచి మీ పేరెంట్స్ మీకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి ఇన్స్టిట్యూట్స్లో చదివిస్తున్నారు. సో మీరు బాగా చదివి రేపు ప్రభు గారు చెప్పినట్టు మీరు కూడా మళ్ళా స్కాలర్షిప్ ఇచ్చే పొజిషన్కి రావాలి. సో ఏదైతే మనం చేస్తామో సరే, అది మనం సక్సెస్ఫుల్గా ఉన్నామో దాంతో అది ఓకే. కానీ మళ్ళా మనం ఏ సమాజం నుంచి మనం తీసుకొని మనం సక్సెస్ఫుల్ అయ్యామో మళ్ళీ ఆ సమాజానికి కూడా మనం ఏదో ఒకటి మళ్ళీ వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్. సో అందరూ కూడా మీరు బాగా సక్సెస్ఫుల్ అవుతారని, తర్వాత మళ్ళా సమాజాని కోసం మీరు పని చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. సో దేశభక్తి అంటే దేశ్ కోసం పని చేయడం అంటే ఏంటి? ఏదో తుపాకీలు పట్టుకొని అందరూ బార్డర్ మీద వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేస్తున్నారో అది బాగా చేయండి, బాధ్యతతో చేయండి. ఒక టీచర్గా మీరు పని చేస్తున్నారు, మీరు టైంపాస్ కాకుండా మీరు పిల్లలని మంచిగా బాగా చదివిస్తే, వాళ్ళని డెడికేషన్తో చదివిస్తే అది దట్ ఈస్ అంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ దేశభక్తి, దేశ సేవ. సో ఏదైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో మీరు బాగా చేసుకోండి, మీరు బాగా చేసుకోవాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు అందరూ కూడా. సో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు అందరూ కూడా బాగా కష్టపడి పని చేస్తున్నారు, డెడికేషన్తో పని చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ దేశభక్తి. ప్రతిరోజు పోలీస్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరోజు ఎవరు పోలీస్ పని చేయరంటే ఇక్కడ అంతా కయాస్ అయిపోతుంది. అందరూ ఒకరినొకరు చంపేస్తారు, ఒకరొకరు దొంగతనం అవుతాయి, లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతుంది. కానీ ఎప్పటి వరకు పోలీసు ఉన్నారో
అప్పటి వరకు పోలీస్కి అంటే అది కనపడదు మనకి. దానికి పోలీస్ వాళ్ళు ప్రతిరోజు ఏం పని చేస్తున్నారు, ఏదో అక్కడ నిలబడతారు, ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తాము, అక్కడ మమ్మల్ని మాతో సరిగా మాట్లాడరు, ఇది చేస్తారు అది చేస్తారని అనుకుంటారు. ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ ఈక్వేషన్ నుంచి తీసేస్తే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. సో అదేవిధంగా ఏదైతే మీరు అందరూ పని చేస్తున్నారో అది మనం సరిగా డ్యూటీతో, బాధ్యతతో, డెడికేషన్తో మన పని చేస్తే అదే మనం దేశభక్తి, అదే మనం సమాజానికి చేస్తున్నట్టు. దట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ దట్ యూ కెన్ మేక్ టు సొసైటీ. సో మీరు అందరూ కూడా అదేవిధంగా ఎక్కడైతే మీరు వెళ్తారో బాగా అన్ని చోట్ల కాంట్రిబ్యూట్ చేస్తారో, సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తారు అని మేము ఆశిస్తున్నాము. సో ఈరోజు ఈ పోలీస్ పిల్లలకి 120 మందికి ఈ స్కాలర్షిప్స్ ఇచ్చినందుకు మన తులసి సీడ్స్ అధినేతకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఆయన 30 సంవత్సరాల నుంచి ఈ స్కాలర్షిప్స్ ఒకటి కాకుండా ఇంకా కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో హీఈస్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. సో ఈయన నుంచి మనం స్ఫూర్తి తీసుకొని మనం కూడా రేపు ఇదే పొజిషన్కి ఎదగాలని నేను అందరి కోసం విష్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్కి ఈరోజు నాకు ఇక్కడ పిలిచినందుకు అందరికీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్కి అదేవిధంగా ప్రభు గారికి చాలా చాలా ధన్యవాదం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.